ఈరోజు మనతో పాటు మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా గారు ఉన్నారు. మొదటిసారి మీరు కార్పొరేటర్ గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం అనేది జరిగింది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ సక్సెస్ఫుల్ గా చేశారు. 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడిచిందని చెప్పేసి అనుకోవచ్చు. మేము 5 years కార్పొరేటర్గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఫండ్స్తో పాటు మేము ప్యారలల్గా మాకున్న కాంటాక్ట్స్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేసిన. సో మీరు చెప్పండి మేడం, ఎందుకంటే చాలా వరకు ఈరోజు మహిళలు సక్సెస్ఫుల్ గా రాజకీయాల్లో రాణిస్తున్నారు. సో ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఆల్మోస్ట్ వెనకాల భర్తల సపోర్ట్ అనేది ఉంటుంది. సో సంతోష్ గారి సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది అనుకోవచ్చు పాలిటిక్స్? ఎప్పుడైతే గవర్నమెంట్ లో 50% రిజర్వేషన్ ఫర్ విమెన్ అని వచ్చినప్పుడు నేను ముంగట్కి వచ్చిన, కానీ వేరే హస్బెండ్స్ లెక్క ఎక్కడ ఆపలేదు. నేనే ఫీల్డ్ లో పోతుంటే నేనే అంతా పని చేసుకుంటాను. ఇట్ వాజ్ ఆల్వేస్ అ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ మీ. ఇక్కడ బీజేపీ ఎఫెక్ట్ అనేది గట్టిగానే ఉంటుంది మేడం. ఇప్పుడు కూడా బీజేపీ కార్పొరేటరే ఉన్నారు. మరి సో ఎదుర్కొంటారు అనుకోవచ్చు. మా పనితో మేము ఎదుర్కొంటామన్న కాన్ఫిడెన్స్ మాకుంది. ఎప్పుడైనా కానీ మాకు కాల్స్ వస్తాయి, మాకు ఇష్యూస్ వస్తాయి, మేము ఓవర్ ద ఫోన్ అడ్రస్ చేస్తాం ఇష్యూస్. కాంగ్రెస్ లోనే ఉన్నారు. రేవంత్ సర్కార్ గారు 60 మందికి నెక్స్ట్ చేస్తానండి టికెట్ ఇవ్వబోతున్నారు. సో అందులో మీరు కూడా ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు. డెఫినెట్ గా ఆపర్చునిటీ వస్తే విల్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ, అట్లేం లేదు. సంతోష్ గారు, ఇప్పుడు రాజకీయాలు అంటేనే మనం తిట్టేటోడు, మనకి శత్రువులు ఎక్కువ ఉంటారు, ప్రేమించేటోళ్ళు ఎంతమంది ఉంటారో మనం కామెంట్స్ చేసేటోళ్ళు కూడా బయట అంతే మంది ఉంటారు. రాజకీయాలు ఓడిపోయిన తర్వాత మనకు అవసరమా అది ఇదని మన ఫీల్ అయ్యి ఓడిపోయిన తర్వాత పార్టీకి సంబంధించిన పెద్ద లెవెల్ కూడా మాకు కాల్ చేయలేదు. ఇక్కడ కొంచెం నేను ఫీల్ అయినా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? డెఫినెట్గా ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది. కేసీఆర్ గారి స్టైల్ కేసీఆర్ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి స్టైల్ రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది. కేసీఆర్ గారిది ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎవరికి అవైలబుల్ ఉండరు. ఈవెన్ లీడర్స్ కూడా ఆయన అవైలబుల్ ఉండరు. మేము గత 18 months లో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని 9 సార్లు కలవటం జరిగింది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు మనతో పాటు మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా గారు ఉన్నారు. సో ఈ ప్లేస్ కూడా చాయ్ పే చర్చలేక, ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి గన్ ఫౌండర్ నుంచి ప్రజలు వారిని ఆదరిస్తారా, గతంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఓటమికి గల కారణాలు ఏంటి అనేది మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మమతా గారు, సంతోష్ గారు. సో ఈ లొకేషన్ కూడా ఏంటంటే జనాలు మొత్తం వచ్చేది కష్ట సుఖాలు మాట్లాడుకునేది ఛాయ్ దాక్కుంటూ, లేకపోతే ఇట్లాంటి విషయం. సో ఏంటంటే మొదటిసారి మీరు కార్పొరేటర్ గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం అనేది జరిగింది. సో అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అంటే సక్సెస్ఫుల్ గా చేశారు. 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడిచిందని చెప్పేసి అనుకోవచ్చు. 100% అండి. ఎందుకంటే ఫస్ట్ అందరికీ బోనాల శుభాకాంక్షలు. మేము 5 years కార్పొరేటర్గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఫండ్స్తో పాటు మేము ప్యారలల్గా మాకున్న కాంటాక్ట్స్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేసిన ఉన్నాయి. ఇక్కడ మా డివిజన్లో కోటి మెటర్నిటీ హాస్పిటల్లో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించినాము. మెటర్నిటీ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళ అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ అటెండర్స్ కోసము, స్టే కోసము, ప్లస్ ఇంకో కంపెనీ తోటి ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇంకొకరితోటి అట్లా ఫర్నిచర్ ఇప్పించడం వల్ల చాలా జరిగినాయి. సో మాకు తెలిసి జిహెచ్ఎంసీలో మీకు బస్తీ దవాఖానాలు 100 ఉంటే అందులో 7 గన్ ఫౌండర్లోనే ఉన్నాయి. ఓకే, మహిళా భవన్లు గన్ ఫౌండర్లోనే ఉన్నాయి. మళ్ళీ అది కాకుండా మాకు ఒక ఇష్యూ ఉండే పూల్బాగ్లో పాత అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఒకటి ఇష్యూ ఉంటే అది ఆగిపోయి ఉంటే దానికి కూడా 6 blocks కి మేము శాంక్షన్ చేపించి 608 ఇండ్లు చేపించడం జరిగింది. సో బోనాల్ టైంలో కూడా మీకు మాక్సిమం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ కి మాక్సిమం ఫండ్ వచ్చేలాగా కృషి చేసాం. సో ఇట్లా రకరకాలుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మా పరంగా మేము చాలా హెల్ప్ చేసినాం. కాకపోతే ఏంటంటే మాకు లాస్ట్ మూమెంట్ లో కోవిడ్ రావటం, ఆ 1.5 year కోవిడ్ లో పోవటం, అప్పుడే విపరీతమైన వర్షాలు రావటం, వర్షాలు వచ్చుడు మనకి బస్తీలలో అందరికి 10,000 రూపాయలు అందకపోవటం. ఓకే, ఆ కోపంతో మా మీద అదే మాకు డబ్బులు రాలేదు అన్న, అక్క మాకు క్లోజ్ ఉన్నా మాకు 10,000 ఇప్పలేదు అనే దాంట్లో మాకు ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు జరిగింది అనే విషయం కూడా మాకు అర్థం కాకుండా అయిపోయింది. మన సొంత వాళ్ళు కూడా మన మీద కోపం కావటం, తర్వాత తెలిసి వచ్చింది అరే మనం 10,000 కోసం
అక్కని అన్నని పొడగొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పేసి. ఓకే, సో మీరు చెప్పండి మేడం, ఎందుకంటే చాలా వరకు ఈ రోజు మహిళలు సక్సెస్ఫుల్ గా రాజకీయాల్లో రాణిస్తున్నారు. సో ఎవరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారు? అండ్ ఆల్మోస్ట్ వెనకాల భర్తల సపోర్ట్ అనేది ఉంటది. సో సంతోష్ గారి సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది అనుకోవచ్చు పాలిటిక్స్ లో? బేసిక్ గా పొలిటికల్ దాంట్లో మేము జనరల్ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రోగ్రామ్స్ లో అన్ని అటెండ్ చేసుడు అవుతుండే. కానీ Okay. సంతోష్ చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉండి అన్ని యాక్టివిటీస్ లో మంచిగా పార్టిసిపేట్ చేశారు అనమాట. మేడం ఎప్పుడైతే గవర్నమెంట్ లో 50% రిజర్వేషన్ ఫర్ విమెన్ అని వచ్చినప్పుడు నేను ముంగట్కి వచ్చిన. కానీ వేరే హస్బెండ్స్ లెక్క వాళ్ళు ఎప్పుడు నన్ను ఆపలేదు, ఎక్కడ ఆపలేదు. నేనే ఫీల్డ్ లో పోతుంటే నేనే అంత పని చేసుకుంటుండే. Okay. ఇట్ వాజ్ ఆల్వేస్ అ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ మీ. ఓకే, సో అదే నాకు చాలా ఎక్కువ ఎంకరేజ్మెంట్. అండ్ హీ యూస్ టు గైడ్ మీ ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ ఆఫీసర్స్ తోని ఎక్కడ ఎవరితోని పని అవుతుంది, ఏ డిపార్ట్మెంట్ పోతే ఏ పని క్లియర్ గా అవుతుంది, మంచిగా అవుతుంది అనేది వాళ్ళు చాలా గైడ్ చేస్తుండే. సో ఆ గైడెన్స్ తోని ఇంకా అఫీషియల్స్ సపోర్ట్ తోని మేము చాలా వరకు ఏవేవైతే మాకు ఇష్యూస్ ఉండేనో అవి రిజాల్వ్ చేసుకోగలిగినాం. ఓకే, సో అది అంటే మీ ఏరియా కొంచెం వరకు మాస్ ఏరియా, మరి అలాంటి మాస్ ఏరియాలో మీరు చూస్తే ఇంత క్లాస్ గా అనిపిస్తున్నారు. సో ఎట్లా ఎదుర్కొన్నారు మేడం 5 సంవత్సరాలు? మాస్ క్లాస్ అనేది ఏముందండి, అందరితో మనం వాళ్ళ మంచి లెక్క మనం ఉంటే అంతే. ఓకే, అంతే, అందరు మన ఫ్యామిలీ మెంబర్స్ లెక్కనే ఉంటారు ఎక్కడైనా కానీ. మీరు ఏదన్నా హై సొసైటీ కాలనీలో పోయినా కానీ, లేదా రెసిడెన్షియల్ ఏమంటారు బస్తీలలో పోయినా కానీ, అందరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్కనే ట్రీట్ చేస్తారు. Okay. మేము కూడా వాళ్ళని అట్లనే ఫ్యామిలీ మెంబర్ లెక్కనే ట్రీట్ చేస్తాం. అట్లేముండదు ఒకళ్ళని అంటే వేరే వేరేగా ట్రీట్ చేసి అట్లేం ఉండదు. Madam. మనం ఉన్నది ఈడ ప్రజల పని కోసం, అది మనం చేస్తున్నాము అంటే అది మాకు కూడా సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఒక ఇష్యూతో మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళది సాల్వ్ అయింది ఇష్యూ అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ మరోసారి ఉద్యమం షురూ చేస్తున్నారా? అవునండి, చేస్తున్నాం, డెఫినెట్ గా చేస్తాం. ఈసారి మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉందా? కాన్ఫిడెన్స్ డెఫినెట్ ఉందండి, డెఫినెట్ గా ఉంది కాన్ఫిడెన్స్. పాత ఏవైతే తప్పులు ఉన్నాయో, ఏదైతే మేము అనుకోలేదు, ఎప్పుడైతే ఏమైతే మా హస్బెండ్ చెప్పారో అవి మాకు తెలిసింది ఇప్పుడు ఏవి మేము కరెక్ట్ గా చేయొచ్చు అని. ఓకే, అవన్నీ దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా సో అక్కడ బీజేపీ ఎఫెక్ట్ అనేది గట్టిగానే ఉంటది మేడం. ఇప్పుడు కూడా బీజేపీ కార్పొరేటరే ఉన్నారు, మరి సో ఎదుర్కొంటారు అనుకోవచ్చు? ఎదుర్కొంటామండి, ఎందుకు ఎదుర్కోం. ఓకే, అంతే, పనితీరు ఎవరి పనితీరు వాళ్ళది. అంతే, మా పనితో మేము ఎదుర్కొంటామన్న కాన్ఫిడెన్స్ మాకుంది. మీరు 5 సంవత్సరాలు కరెక్ట్ చేసినారని కాన్ఫిడెన్స్ ఉంది మీకు? కాన్ఫిడెన్స్ ఉంది పక్కా. పక్క. ఎందుకంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో రిలీజియస్ పాలిటిక్స్ అనేది తీసుకొస్తారు. దాంతో ఇప్పుడు కొంతమంది ఏమైపోతారంటే ఆలోచిస్తారు, అరే రిలీజియన్ ఇంపార్టెంటా వర్క్ ఇంపార్టెంటా? ఏమనుకుంటాం, మనకు వర్క్ ఏముంది వదిలేద్దాం, రిలీజియన్ ఉంటే చాలా అనుకుంటాం. కానీ ఆ బేసిస్ లో ఎప్పుడైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ తీసుకొస్తారో, ఇప్పుడు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు ఎక్కడ పోతారు? ఓకే, ఎప్పుడైనా కానీ మాకు కాల్స్ వస్తాయి, మాకు ఇష్యూస్ వస్తాయి, మేము ఓవర్ ద ఫోన్ అడ్రస్ చేస్తాం ఇష్యూస్. సో ఓడిపోయిన తర్వాత ప్రజల లోపల ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జనాల లోపల లేదండి, జరుగుతున్నారు? మాకు ఎవరైనా అప్రోచ్ అయినా మేము వాళ్ళది ఎప్పటికీ మేము సాల్వ్ చేసి ఉంటాం. ఓడినా గెలిచినా ప్రజల మనుషులం అంతే. ఓకే, దాంట్లో ఏం ఆలోచన లేదు, ప్రజల మనుషులమే. మా దగ్గరికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళు ఏం ఇట్లా ఏమంటారు అన్సాటిస్ఫైడ్ గా పోరు. ఓకే, డెఫినెట్ గా వాళ్ళ పని మాకు ఎంత అవుతుందో అంత మేము చేసి వాళ్ళకు సాటిస్ఫై చేస్తాం. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు రేవంత్ సర్కార్ గారు, 60 మందికి నెక్స్ట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వబోతున్నారు. సో అందులో మీరు కూడా ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చా ఇన్ ఫ్యూచర్? అది చాలా దూరం మాట అండి. ఫస్ట్ మనం ఈ పని అయితే చేయాలి, పని తీరుని బట్టి మనం మాట్లాడొచ్చు. అంటే కార్పొరేటర్ వరకేనా, లేకపోతే ఫ్యూచర్ కూడా ఆలోచిస్తారు? మనకు డెఫినెట్ గా ఆపర్చునిటీ వస్తే విల్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ, అట్లేం లేదు. ఎంత పెద్ద బాధ్యత అయినా మనం చేసి చూపించగలుగుతాం. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో మీ విజయం వెనక ఎవరు ఉన్నారు? అంత మాట్లాడగా రాముడు అంటే నేనేమంట ఆబ్వియస్లీ సంతోష్. సో అన్ని విషయాల్లో మంచి ఫుల్ సపోర్ట్ చేస్తారు, స్ట్రాంగ్ పిల్లర్, ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఏదైనా తప్పులున్నా చెప్తారు, దిస్ ఇస్ నాట్ ద వే, ఎట్లా కరెక్ట్ గా చేయాలనేది గైడ్ చేస్తారు. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ ఇస్ సపోర్ట్ అండ్ గైడెన్స్. సంతోష్ గారు, ఇప్పుడు రాజకీయాలు అంటేనే మనం తిట్టేటోడు, మనకి శత్రువులు ఎక్కువ ఉంటారు, ప్రేమించేటోళ్ళు ఎంతమంది ఉంటారో, అంటే మనం కామెంట్స్ చేసేటోళ్ళు కూడా బయట అంతే మంది ఉంటారు. సో ఈ రాజకీయాలు ఓడిపోయిన తర్వాత మనకు అవసరమా అది ఇదని ఏమన్నా ఫీల్ అయ్యిందా అట్లా కూడా? అంటే ఒక్కసారి ఫీల్ అవ్వటం ఎప్పుడు జరిగిందంటే, ఓడిపోయిన తర్వాత పార్టీకి సంబంధించిన పెద్ద లెవెల్ కూడా మాకు కాల్ చేయలేదు. అక్కనే కాదు, ఓడిపోయిన కార్పొరేటర్ లెవెల్ కూడా కాల్ చేయలేదు.
సో ఓటమి గెలుపు అనేది ఇట్స్ నాట్ పర్మనెంట్. అది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అది అవుతూనే ఉంటది. బట్ బూస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీలో కార్పొరేటర్లు ఓడిపోయినరు, గెలిచిండ్రు. కిషన్ రెడ్డి ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఓకే, సెంట్రల్ మినిస్టర్ ఉండగా ఫస్ట్ ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చింది. లేచి వాళ్ళకి మళ్ళీ మోరల్ సపోర్ట్ బూస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ కొంచెం నేను ఫీల్ అయినా, అదే మనం 2000 నుంచి పార్టీలో ఉండగా కూడా మనకి 2000 నుంచి BRS ఫాదర్ నుంచి కంటిన్యూ ఓకే టిఆర్ఎస్. అప్పుడు ఇంకా పార్టీ కూడా అప్పుడు రాలేదు. తెలంగాణ సాధన సమితి ఉండే నరేందర్ భాయ్ సాబ్ తోటి. ఓకే, సో అక్కడ ఫీల్ అవటమే తప్ప ఓడిపోయిన దానికి మేమేం ఫీల్ కాలేదు. ఎందుకంటే ఓటం అనేది మనకు క్లియర్ గా తెలిసి వచ్చింది. ఇది డెఫినెట్ గా ఇదేదో సమ్ స్కీమ్ జరిగింది. ఆ స్కీమ్ లో అక్కడ మా ఓటమి అనేది జరగలేదు. ఆ 10,000 రూపీస్ ఒకటి, ఆ వైఫల్యం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే 10,000 రూపాయలు పెట్టి అందరికి పోకపోవడం జరిగిందో అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అప్పుడే ఎంప్లాయీస్ పిఆర్సీ ఇష్యూ కూడా ఉండే, చాలా పెద్ద ఇష్యూ ఉండే. ఆ ఇష్యూ ఈ 10,000 రూపాయలది, దాని తర్వాత ఇంకా వేరే ఇష్యూ ఉండే. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 10,000 ఇవ్వడం జరిగింది, పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అదేదో ముందు ఇచ్చున్నా బాగుంది, మా లాంటి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంటారు. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్ గా ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది. కేసీఆర్ గారి స్టైల్ కేసీఆర్ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి స్టైల్ రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది. కేసీఆర్ గారిది ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎవరికి అవైలబుల్ ఉండరు. మెయిన్ ఈవెన్ లీడర్స్ కూడా ఆయన అవైలబుల్ ఉండరు. మేము గత 18 months లో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని 9 సార్లు కలవటం జరిగింది. ఇప్పటికే సీఎం ని. సో ఎప్పుడు కూడా మాకు ఒక టైం 1 hour అటు ఇటు అంతే తప్ప కానీ కలవటం జరుగుతుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక పొలిటికల్ కానీ, ఒక మనిషికి కానీ, ఒక జాబ్ లో ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కానీ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇచ్చిన ఇష్యూ అడ్రస్ అవుతుంది, డెఫినెట్ గా దాని మీద ఒక రోజు అటు ఇటు అయినా సరే ముందుకు పోతున్నాం. ఇప్పుడు చూడండి, బోనాలకి మాకు మా డివిజన్ కి ఎవ్రీ ఇయర్ 26 lakhs వస్తుంది. ఈసారి మేము 37 లక్షలు తెచ్చుకోగలిగినాం. అంటే టెంపుల్ కు 10,000, 20,000, 30,000 అట్లా డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద టెంపుల్ బట్టి మేము పెంచుకోగలిగినాం. మళ్ళీ మాకు ఏ ఇష్యూ ఉన్నా సరే మమ్మల్ని కన్సిడర్ చేసి చేస్తున్నారు. ఇక్కడ మేము పవర్ లో లేము అనేది కాకుండా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, మా మేయర్ గారు కానీ, వీళ్ళు పలానా గన్ ఫౌండరీ వచ్చిందంటే మాత్రం అక్కడ లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ తో పాటు మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఆ వర్క్ ఎట్లా చేస్తే బాగుంటది, అది ఏ రకంగా ఉంటే బాగుంటది అనేది. సో వీఆర్ కంఫర్టబుల్ హియర్. అంటే ఇంకోటి, ఇప్పుడు గన్ ఫౌండరీ అంటే మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్రాండ్ వస్తుంది. కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి, అట్లా ఏ విధంగా వస్తుందో ఇప్పటికి గన్ ఫౌండరీ అంటే మమతా సంతోష్ గుప్తానే అంటారు. సో మీరు ఓడిపోయిన 4 సంవత్సరాలు అవుతున్నా కూడా సో అంత బ్రాండ్ నిలబెట్టుకోవడం అంటే ఇస్ నాట్. ఒకటి సార్, ఇద్దరం యాక్టివ్ ఉంటాం. బేసికలీ ఇద్దరం ఫస్ట్ నుంచి కూడా అందరితో కనెక్టెడ్ ఉంటాం. ఇప్పుడు మీకు 3 ఎలక్షన్స్ ఉంటాయి. పార్లమెంట్ ఉంటుంది, ఎమ్మెల్యే ఉంటుంది, కార్పొరేటర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ సిటీకి చెప్తున్నా. ఎమ్మెల్యే వచ్చేసి 50% క్యాండిడేట్ ఉంటుంది, 50% పార్టీది ఉంటుంది. ఎంపీ వచ్చేసి పార్టీదే మాక్సిమం ప్రిఫరెన్స్ ఉంటుంది. కార్పొరేటర్ ఎట్లుంటుంది అంటే పార్టీ కన్నా ఎక్కువ క్యాండిడేట్ ముఖ్యం ఉంటుంది. సో ఎక్కడ కూడా మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ట్రీట్ చేస్తాం. మాదొకటి మినీ ఇండియా. మీకు కోజా కమ్యూనిటీ ఉంది, ఇస్మాయిల్ కమ్యూనిటీ ఉంది, బోరా కమ్యూనిటీ ఉంది, పార్సీ కమ్యూనిటీ ఉంది, గుజరాతీ కమ్యూనిటీ ఉంది, జైన్ సమాజ్ ఉంది, మహేశ్వరి కమ్యూనిటీ ఉంది, అగర్వాల్ సమాజ్ ఉంది. మళ్ళా ముస్లిమ్స్ లో ఆల్ ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి. మళ్ళీ వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు. చెప్తుంటే ఒక క్రిస్టియన్స్ అతిపెద్ద చర్చిలన్నీ మా దగ్గరనే ఉన్నాయి. హజ్ హౌస్ మా దగ్గరనే ఉంది. మరి అలాంటిది బీజేపీ ఎట్లా గెలవగలిగింది? నేను చెప్తున్నా కదా సార్, అది ఏదైతే వేవ్, ఆ వేవ్ లో బండి సంజయ్ గారు రావటం, అమిత్ షా గారు రావటం, మోదీ గారు రావటం అనేది ఆ వేవ్ అది క్రియేట్ చేసిండ్రు. మేము కూడా ఫస్ట్ టైం మాకు కేసీఆర్ గారి మీద ఉన్న ఇంప్రెషన్ తోటే మాకు ఓటేయడం జరిగింది తప్ప మేమేదో బేసిక్ చేస్తామని కాదు. కాకపోతే మేము అది నిలబట్టుకోగలిగినాం. ఆ ఎలక్షన్స్ కూడా మేమేదో కొన్ని వేల ఓట్లతో పోయిందాం లేదు, వెరీ లిటిల్ మార్జిన్ తోటి పోవడం జరిగింది. సో ఎవ్రీథింగ్ లాస్ట్ 1 month అనేది అది సర్ప్రైజింగ్లీ మాకు యాక్సెప్టబుల్ కాలేదంతా. సో ఇప్పుడు గెలుస్తారని చెప్పేసి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూడా మమతా సంతోష్ గుప్తా గారు గెలుస్తారా? మా రిఫరెండం ఈ 5 years వాళ్ళు చేసిండ్రు, గత 5 years మేము కూడా చేసినాం. సో ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు కావటం కానీ, మేము చేసిన 5 years లో కానీ జనాలు స్టార్ట్ చేసిండ్రు కంపారిజన్. ఈవెన్ కూడా ఈ రోజు కూడా మీరు మార్నింగ్ ఇంటి 7:30కి మీరు మాకు చెప్పకుండా ఏ రోజు వచ్చినా సరే మా ఇంట్లో మినిమం ఒక 10-15 మంది కనబడతారు ఇప్పటికి. అదే టైంలో మీరు అవతల వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. కంపేర్ మేము పలానా రోజు రమ్మని కూడా మీకు చెప్పాం, మీకు మీరు ఈ పలానా టైంకి రమ్మని. ఎందుకంటే మీకు చెప్తే మేము మనుషుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వచ్చి మా ఇంట్లో కూర్చుంటాం, మీరు చెప్పకుండా మా ఇంటికి రావచ్చు, మీరు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు.
Okay. మున్సిపల్ లో కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, శానిటేషన్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది. ఎగ్జాంపుల్ ఏ డిపార్ట్మెంట్ లో అన్నా సరే యూ కెన్ కంపేర్ ఆఫీసర్స్ లో కూడా. ఇప్పుడు బస్ అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 2500 తులం బంగారం మీద అనేది ప్రతిపక్షాలు జనాల లోపలికి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. సో ఈ హైడ్రా రావడం కావచ్చు, మూసీ ఇష్యూ కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 0 అన్నది ఒకటి క్రియేటివిటీ అయ్యింది. అది ఎంతవరకు నిజం అనేది రేపు ఎలక్షన్స్ వస్తే తెలుస్తుంది. మరి ఇలాంటి కష్టకాలంలో బీజేపీ బీఆర్ఎస్ ని దాటుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు గెలుస్తారు అనుకోవచ్చు. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్ లో కాంగ్రెస్ కి 0 వస్తాయా? ఒక 5-6 సీట్లను వస్తాయి. అందులో మేముంటాం. ఓకే, ఒక్కటి వచ్చినా మీరు మేముంటాం. అట్లా కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఒక సీట్ గెలిచేది మీరే. మేము ఉంటాం. కానీ మీరు ఏదైతే కాంగ్రెస్ గురించి అనుకుంటున్నారో అది చాలా తప్పది. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్ ఉంటున్నాం కాబట్టి కరెంట్ అందరికి వస్తుంది. బిలో పావర్టీ లైన్ కి ఏదైతే ఫ్రీ కరెంట్ ఉంది, గ్యాస్ సిలిండర్స్ వస్తున్నాయి, పెన్షన్స్ టైమ్లీ వస్తున్నాయి. మళ్ళా ఏదైతే మీకు ఈ సమ్మర్ లో కూడా మీరు చూసిండ్రు, మాక్సిమం ఎంత క్రైసిస్ ఉన్నా సరే ఎలక్ట్రిసిటీ పోకపోవడం కానీ, వాటర్ ఇష్యూ కానీ ఎక్కడ రాలేదు. ఓకే. సో ఏదైతే సోషల్ మీడియా పరంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారని అంతే తప్ప జనరల్ దగ్గరకు వచ్చేసరికి ఏదైతే మాకు పబ్లిక్ ఉంటారు, మా ఓటర్స్ ఉంటారు, అక్కడ మాకేం డిస్సాటిస్ఫాక్షన్ లేదు. అంటే లేదని ఇప్పుడు అంత ఉంది ఇక్కడ బీఆర్ఎస్ అనుకోవచ్చు, ఎంఐఎం బీఆర్ఎస్ తర్వాత బీజేపీ. సో కాంగ్రెస్ అనేది ఒక స్థానం కూడా గెలవలేదు. మరి అయినా కూడా కాంగ్రెస్ బాగుంది. కాంగ్రెస్ నేను ఏమంటున్నాను సార్, అక్కడ 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 మీరు అనుకునే దానికంటే ఎక్కువ మీరు అక్కడ లోకల్ పబ్లిక్ తోటి వాళ్ళు ఏదైతే పొందుతున్నారో దే ఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే. అండ్ ఇప్పుడు హైదరాబాద్ అంటేనే కేటీఆర్ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు కదా, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్. నేను ఏమంటున్నా సార్, బ్రాండ్ ఎవ్రీ టైం సేమ్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఫస్ట్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాత్రి అనేది ఫ్లైఓవర్లు పడలే, టుక్ టైం. సెకండ్ టర్మ్ లో కేటీఆర్ గారు ఫ్లైఓవర్లు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 18 months అవుతుంది. 18 months లో ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, అగ్రికల్చర్ కానీ, స్టూడెంట్స్ కానీ, మహిళలది కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఇష్యూస్ కానీ, ఇవన్నిటిని ఒక్కొక్కటి అంటే చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మళ్ళా సహచర మంత్రులు కూడా దే ఆర్ వెరీ వెరీ గుడ్. అంటే ఒక కోఆపరేషన్ అనేది చాలా బాగుంది. మీరు ఈ 18 months లో రేవంత్ రెడ్డి గారు బయటికి రాని రోజు ఒకటి చెప్పండి నాకు. ఏదో ఒక ఇష్యూలో ఆయన హరితహారమా అంటారా, లేకపోతే నిన్న స్టూడెంట్స్ ఇష్యూ ఉండే, అట్లా ఏదో ఒక దాంట్లో ఆయన బయటకు వస్తున్నాడు, అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవ్రీ 15 days కి కేబినెట్ సమావేశం పెడుతున్నాడు, అందరు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి నాకు తెలిసి వీఆర్ ఆన్ ట్రాక్. ఓకే. మొన్ననే సన్న బియ్యం వచ్చేసింది, మళ్ళీ రైతు రుణమాఫీ అయింది, మళ్ళీ రైతు భరోసా కూడా పడింది. ఇప్పుడు వెరీ సూన్ నెక్స్ట్ వీక్ లో రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదివరకేమో మీకు ఏంటంటే అనర్హులకు కూడా అన్ని వచ్చినాయి. ఓకే. అంటే కొండలు, రప్పలు, రాళ్ళు, పార్కులు అట్లున్న వాళ్ళకు కూడా రైతు బంధు పడ్డది. ఇప్పుడు అరుగులకు ఇస్తున్నారు. సో అన్న మీ గౌషమాన్ మీ ఏరియానే. సో మరి ఇప్పుడు రాజా సింగ్ అంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా బయట టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు ఆయన బీజేపీలోకి లేకపోవడం అది కాంగ్రెస్ కి ఒక రకంగా ప్లస్ అనుకుంటుంది. రాజా సింగ్ కూడా ఎప్పుడు కూడా పర్సనల్ ఇమేజ్ లేదు. ఆయన పీడియాక్ట్ కి 2 months లోపల పోయినప్పుడు ఒక వాళ్ళ అనుచర గన్నులు కానీ, లేకపోతే ఆయన ఫాలోవర్స్ కానీ ఒక ఆర్టీసీ బస్ వల్ల కొట్టిరా, ఒకరోజు షాప్ ఏదైనా బంద్ చేయించగలిగినరా? ఏం లేదు. అసలు రాజా సింగ్ అనేది మెయిన్ బ్రాండ్ అనేది బీజేపీ, అది అంతే తప్ప ఆయన బీజేపీ బ్రాండ్ తో ముందుకు రావడం జరిగింది తప్ప ఇప్పుడు ఈ రోజు సస్పెండ్ చేసిండు. ఆయనకున్న సపోర్టర్స్ ఎక్కడి నుంచి అనేది స్టేట్మెంట్ ఇచ్చిండ్రా ఏదన్నా? మరి మీడియా పరంగా మీరే చెప్పండి వాట్ ఈస్ హిస్ బ్రాండ్ అనేది. ఓకే. ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ టైం, సెకండ్ టైం నడుస్తూనే ఉంది. థర్డ్ టైం మీకు ఆయన గెలవడం కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే క్యాండిడేట్ కి ఇచ్చిందో చాలా తప్పు సెలక్షన్ అది. ఆయన మీద చాలా అలిగేషన్స్ కాన్స్టిట్యున్సీలో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ మొన్న కేటీఆర్ గారు కూడా సభాపరంగా ఒప్పుకున్నారు, మేము అది చాలా తప్పు పని చేసినాం, రాజా సింగ్ ఓడిపోవడానికి గెలవడానికి కారణం మా క్యాండిడేట్ అని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈసారి రాజా సింగ్ 100% ఓడిపోతుండే. ఆయన కంటెస్ట్ చేయడు, మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు డేట్ టైం పెట్టండి. ఆయన కంటెస్ట్ చేయడు, ఆయన చాలా స్మార్ట్. ఆయన హీ నోస్ హిల్ లూజ్ అని చెప్పేసి. ఆయన చాలా స్మార్ట్ వ్యక్తి. ఆయన నేను పేపర్ పెన్ బాండ్ రాజా సింగ్ కంటెస్ట్ చేయడు.
మీరు పేపర్ పెన్ చేయండి, నేను రాసిస్తా. రాజీనామా చేస్తారు అనుకోవచ్చా? రాజీనామా చేసేసిండు కదా బీజేపీకి కాదు, ఆయన 100% ఆయననే. ఆయన ఇచ్చిన రాజీనామా లేఖలో బీజేపీకి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో సబ్మిట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ రోజు రేపటి నుంచి బీజేపీ వాళ్ళు ఆయన అడుగుతారు, ఆయన కూడా క్వశ్చన్ చేయాలి. వాళ్ళు క్వశ్చన్ చేసి ఆయన ఉప ఎన్నికలు వస్తాయి అనుకోండి, మీరు ఏమంటారు గోషమాల, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సార్. కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట మళ్ళా ముఖేష్ అన్న ద్వారా వచ్చేస్తుంది. ఓకే, వస్తుంది, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే పబ్లిక్ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఒకవేళ మీకు టికెట్ ఇచ్చినా కూడా గెలుస్తారు. 100% గెలుస్తుంది. మీకు టికెట్ ఇచ్చిన 100%. మా సామాజిక వర్గం పెద్దది, ప్లస్ మాకు మంచి పేరు ఉంది, అందరితో కనెక్టివిటీ బాగుంది. పెద్దలు మాకు అవకాశం ఇస్తే మేము గ్యారంటీ దీంట్లో రేస్ లో ఉంటాము, గెలిపించుకొని తీసుకొస్తాం. ఓకే అన్న. అండ్ అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో ఉన్నారు. సో పార్టీ వీడడం తర్వాత ఎవరైనా వచ్చి కలవడం అట్లాంటివి? అసలు నేను చెప్తున్నా, ఓడిపోయినప్పుడే రాలేదు. పార్టీ చేంజ్ అవుతాం అనుకున్న టైంలో కూడా పార్టీ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు, గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నారు. పార్టీ పరంగా పక్కన పెడితే వీళ్ళు మాకు ఎనీ టైం అవైలబుల్ ఉంటారు. ఓకే, అవైలబుల్ ఉంటారు, మంచి చెడ్డలో వాళ్ళు ముందు ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, రోహిన్ రెడ్డి గారు కానీ, మహేష్ గౌడ్ గారు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు కానీ. ఓకే, ఇప్పుడు మాకున్న స్పేస్ ఈడు వరకే. సో ఈ స్పేస్ మాకు చాలా కంఫర్ట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంది మాకు. సో కాంగ్రెస్ లో బాగానే ఉంది. ఏదైనా చాలా బాగుంది. ఏదైనా 15 days ఒకసారి ఏదైనా ఆఫీసర్స్ రివ్యూ ఉన్నా ఏదన్నా మమ్మల్ని అడుగుతాను, ఈ ఆఫీసర్స్ మీ కోఆపరేషన్ ఎట్లుంది, మీకు సపోర్ట్ ఎట్లుంది, ఏమైనా చేంజెస్ ఉందా, మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తారంటే అట్లా మమ్మల్ని. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ చేయడానికి ముందు కూడా ఏంటంటే, ఆయన కంఫర్ట్ గా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళారు అని ఒక మాట మాట్లాడుకునేటోళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక్కడ మీరే చెప్పండి. ఇప్పుడు మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ లో 150 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మేము గెలిచినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కి 150 ఓట్లు వచ్చినాయి. మొన్నటి ఎలక్షన్ లో 173 ఓట్లు వచ్చినాయి. మరి ఇది కంఫర్ట్ ఎట్లా అవుతుంది? ఇది ఒక ఛాలెంజ్ మాకు. అంటే మేము మళ్ళీ 0 నుంచి తీసుకొని రావాలి పైకి. ఒకటి పార్టీ వేవ్, ఒకటి మా వేవ్. అంటే ఎంత వర్క్ చేస్తున్నాం అనేది, మేము గెలుస్తాం అనే ధీమా మీద ఉన్నామంటే ఎంత వర్క్ చేస్తున్నాం అనేది మీరు ఆలోచించండి. మాకు డైలీ 24 hours సరిపోతుంది. సో గన్ ఫ్రెండ్ అనేది రేవంత్ అన్న గిఫ్ట్ ఇస్తారు. 100% ఇస్తాం మేడం. మీరు కాన్ఫిడెంట్ గన్ ఫౌండరీ కాదు సార్, ఫస్ట్ మేము గోషమల్ కాన్ఫిడెన్స్ ఇస్తాం. చూడండి మీరు, ఆయన రాజీనామా ఒప్పుకుంటే మేము పార్టీ ఎవరికి ఇచ్చినా సరే మేము ముందంటే గెలిపించే దాంట్లో కూడా మాది ముఖ్య పాత్ర ఉంటాం. ఓకే సార్, చూద్దాం మరి త్వరలో. అండ్ అక్కడ మీ ఏరియా గన్ ఫౌండరీకి వచ్చి కూడా నేను ఎంక్వైరీ చేస్తాను, మరి మమతా సంతోష్ గుప్తా గారి పనితీరు ఏ విధంగా ఉండేదో అన్న కూడా డైరెక్ట్ ఆ ఏరియాలోనే మాట్లాడేది. ఏమంటున్నా, మీరు ఇదన్నీ ఎంక్వైరీలు చేసే కన్నా మీరు మాకు ఎక్స్పైర్డ్ ఒక రోజు, ఈ రోజు పలానా రోజు వస్తామని చెప్పకుండా మా ఇంటికి రండి. మార్నింగ్ 7:30. ఓకే సార్. సో అదే టైం ప్యారలల్ గా మీ ఇంకో పర్సన్ ని అక్కడ వెళ్ళమనండి, అక్కడనే పని రుజువు అయిపోతుంది. సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సార్. ఏదో ఒక రోజు తెలియకుండా డైరెక్ట్ కెమెరా తీసుకొని వచ్చి చూస్తా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మమతా సంతోష్ గుప్తా గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ మళ్ళీ వెళ్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.